కృష్ణ అరే ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి పూర్ణత్వం పొందాలా అంటే కొన్నిటిని మనం పాటించాలి. అదేంటి అంటే భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని చెప్తారు. ఆధ్యాత్మిక జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. ఒక తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తికి శరణాగతి పొంది సేవలు చేసి పరిప్రశ్నైన అప్పుడు ప్రశ్నలు అడిగి తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క కాలంలో కలియుగంలో ప్రత్యేకించి ఆ తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనందరికీ సుపరిచితులైనటువంటి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభువారు. మీరు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని పూర్ణత్వాన్ని సాధించాలంటే మానసికంగా ప్రప్రథమంగా శ్రీల ప్రభుపాదుల వారిని శిక్ష గురువుగా మీరు స్వీకరించాలి. స్వీకరించి 4 నియమాలు పాటించాలి. ఎందువల్ల అంటే ఆధ్యాత్మిక జీవితానికి అర్హత ఎవరికి ఉంటుంది అంటే కేవలం మనుషులకు మాత్రమే ఉంటుంది. మనుషులు మాత్రమే భగవంతుడిని తెలుసుకొని సేవించి తరించేదానికి అవకాశం. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉంటే కేవలం మనిషికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మరి మనిషి మనం ఎప్పుడు అవుతాము అంటే ధర్మాన్ని పాటించినప్పుడు మనిషి అవుతాం. మరి ధర్మానికి పాటించడం అంటే ఏంటి? 4 నియమాలు ఉన్నాయి ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. మాంసభక్షం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది. వ్యభిచారం అన్నటువంటిది పవిత్రత అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. జూదం అన్నటువంటిది సత్యవాక్ పరిపాలన అన్నటువంటి ధర్మపాదాన్ని పడగొడుతుంది. మద్యం అన్నటువంటిది తపస్య అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. ధర్మహీన పశుహీ సమాన. చాలామంది అంటారు వాటి పాటికి అవేనండి, వీటి పాటికి ఇవేనండి. అట్లా కుదరదండి. సో ఎందువల్ల అంటే మొదట మనం మనిషి అవ్వాలా, భగవంతుడి గురించి తెలుసుకోవాలా అంటే మనిషి అవ్వాలా అంటే ధర్మాన్ని పాటించాలా. ధర్మాన్ని పాటించకుండా మనం మనిషి అయ్యేదానికి అవకాశం లేదు. శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ధర్మహీన పశుహీ సమాన. సో ఇది జరిగిన తర్వాత ఈ 4 నియమాలు పాటించి గురువుకి శరణాగతి పొందకుండా మోక్షం పొందేదానికి అవకాశం లేదు. మరి భక్తి ఎందుకు చేయాలా? చాలామంది ఏమనుకుంటారంటే ఏదో భగవంతుడి దగ్గరికి వెళ్తే డబ్బులు బాగా వస్తాయి, అదొక్కటే కాన్సెప్ట్. డబ్బుల కోసమే భగవంతుడితోటి వ్యాపారం, అంతకుమించి ఇంకేం లేదు. కానీ నీకు డబ్బు వచ్చినంత మాత్రాన జన్మనేమన్నా జయించగలవా? మృత్యువునేమన్నా జయించగలవా? వ్యాధినేమన్నా జయించగలవా? సో ఈ యాపిల్ కంపెనీ సంస్థాపకుడు ఆయన చివరి రోజుల్లో ఉన్నప్పుడు ఆయన ఒక సాక్షాత్కారం కలిగింది. ఆయన ఏమన్నాడు అంటే ఎంత డబ్బున్నా కానీ అనారోగ్యం అయితే డాక్టర్ని కొనేయచ్చు, వార్డుని కొనొచ్చు, మెడిసిన్స్ని కొనొచ్చు, కానీ నొప్పిని అనుభవించేవాడిని మాత్రం కొనలేవు నువ్వు అన్నాడు. ఎవరికాడే నొప్పి అనుభవించాలి. సో డబ్బుతోటి వీటన్నిటినీ మనం దేన్ని కొనలేం. సో డబ్బున్నంత మాత్రాన ఈ 4 క్లేశాల నుంచి తప్పించుకునేదానికి అవకాశం లేదు. మరి ఎవడు తప్పించుకుంటాడు అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు ఆ బ్రహ్మ భూనాంలోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. పునర్జన్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మృత్యు ఉంటుంది. ఆ రెండిటికి మధ్యలో ముసలితనం, వ్యాధి అనేది ఉంటుంది. ఈ 4 ఎవడు తప్పించుకోలేడు, కానీ ఒక్కడు తప్పించుకోగలడు అని గీతలో భగవంతుడు చెప్తున్నాడు. అది ఎవరు అంటే మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ ఉండదు. ఈ విలువైన మనుష్య జీవితం దేనికి వినియోగించాలా అంటే ఆ పునర్జన్మ లేకుండా, ఈ దుఃఖాలయానికి మళ్ళా రాకుండా భగవంతుణ్ణి చేరుకునేదానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితం మనం వినియోగించాలా. ప్రతి జన్మలో కూడా అనుభవించేసాం, అన్నీ కూడా కొత్తగా ఏం లేదు. అందుకనే ప్రహ్లాదుడితోటి హిరణ్యకశిపుడు అంటాడు అరే బిడ్డ బాగా అనుభవించు తర్వాత భక్తి అంటాడు. పిచ్చి తండ్రి అనుభవించడానికి ఏముందయ్యా, పునశ్చర్విత చర్వినానాం. నమిలేసిన పిప్పి ప్రతి జన్మలో కూడా. ఏంటి ఆ పిప్పి? ఈ 4 పిల్లిగా ఉన్నప్పుడు చేసాం,
మేకగా ఉన్నప్పుడు చేసాం, ఏలుగుగా ఉన్నప్పుడు చేసాం, పులిగా ఉన్నప్పుడు చేసాం. ఇప్పుడు మనిషిగా కూడా అదే చేస్తూ ఉన్నాం. ఇంకా వ్యత్యాసం ఏముంది? అందుకనే మహాభారతం చెప్తుంది, ఆహార నిద్రాభయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం సమన్వవేతాం పశుభీ నరాణం సమానంగా ఉన్నాయి మనిషిలో, జంతువులో. ఎప్పుడు మనిషి ఉన్నతుడు అవుతాడు? ధర్మోహితేశో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేణ హీన పశుహీ సమాన. ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం. సో అందువల్ల మొట్టమొదట ఈ విలువైన మనుష్య జీవితం దేనికి ఉద్దేశింపబడింది అని తెలుసుకోవాలి. ఎవరికి తెలియదు మనుష్య జీవితం అంటే ఏమనుకుంటారు. నిన్న కూడా ఎవరో చెప్తా ఉన్నారు, మాట్లాడుకుంటుంటే విన్నాను. ఒకే లైఫ్ అయ్యా అనుభవించు. ఒకే లైఫ్ కాదు, పునరపి మననం పునరపి జననం. మరలా పుట్టాలా పోవాలా, పుట్టాలా పోవాలా, రావాలా. ఒకే లైఫ్ కాదు. ఒకే లైఫ్ అయితే ఈ తారతమ్యాలు ఎందుకుంటాయి? ఒకటి తెలివైనోడు, ఒకటి తెలివి తక్కువడు, ఒకటి డబ్బు ఉండేవాడు, డబ్బు లేనోడు, ఆరోగ్యం ఉండేవాడు, ఆరోగ్యం లేనివాడు. ఈ తారతమ్యాలన్నిటికీ కారణం ఏంటి అంటే నువ్వు పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలే ఈ యొక్క వ్యత్యాసాలన్నీ కూడా ఉన్నాయి. ఒకే జన్మ కాదు, జన్మలు ఒకదాని తర్వాత ఒకటి ఎత్తుతూ ఉండాలా. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలా అంటే అప్పుడు భగవంతుని చేరుకునే దానికి ప్రయత్నం చేయాలా. మరి ఆ చేరుకునే మార్గంలో ఏంటి అంటే మొట్టమొదటి అంశం ఏంటి అంటే గురువుకి శరణాగతి పొందాలా, గురువుకి శరణాగతి పొందాలా. సో మీరందరూ కూడా శ్రీల ప్రభుపాదుల వారిని శిక్ష గురువుగా అంగీకరించి ఆయన్ని మానసికంగా మీరు ఆయన గురువుగా తీసుకోవాలి. ఆయన ప్రపంచానికి వెలుగునిచ్చారు. ప్రపంచంలో లక్షల కోట్ల మంది ఆయన ఈ భౌతిక జగత్తును వదిలిపెట్టినా గానీ ఆయన గ్రంథాలు చదివి ఈ రోజుకి కూడా ప్రపంచమంతా కూడా కృష్ణ భక్తులుగా మారుతూ ఉన్నారని ఒక పవిత్ర భక్తుని యొక్క సంకల్పం ఆ రకంగా ఉంటుందన్నమాట. సో ఒకసారి వైకుంఠంలో నారదముని కూర్చొని వీణ వాయిస్తూ ఉన్నాడంట భగవంతుడి దగ్గర. విన్నట్టుండి వీణ ఆపేశాడంట. అప్పుడు భగవంతుడు అడిగాడంట, ఏమయ్యా నారద వీణ ఆపేసాం ఏంటి అన్నాడు. స్వామి నేనేం చేసినా మీ సంతృప్తి కోసం చేయాలా, మీ ధ్యానం ఎక్కడో ఉంది, అటువంటిప్పుడు నేను ఎక్కడ పోయిపోయాను వాయించుకోవడం దేనికి ఆపేశాను. అదేంటయ్యా నా ధ్యానం ఎక్కడుంది అంటే మీ భక్తుడైనటువంటి ధ్రువుడు చిన్న బాలకుడు కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటే మీ ధ్యానం అంతా వాడి మీద ఉంది, అందుకని ఇక్కడ నేను వీణెందుకు వాయించడం అని ఆపేశాను. మరి వెళ్ళి కాపాడండి స్వామి అన్నాడు. ఎవడు వాడి ఆధ్యాత్మిక గురువు ఎవరు అన్నాడు. స్వామి ఈడెందుకు వచ్చి కూర్చొని ఉన్నాడు అట్లా, ఆడి కోసం రికమెండ్ చేయడానికే ఆడి గురువు నేనే ఉపదేశం చేశాను, దయచేసి వెళ్ళి కాపాడండి అన్నాడు. సో మనకు ఆధ్యాత్మిక జగత్తులో ఒక వ్యక్తి ఉండాలా భగవంతునితో రికమెండ్ చేయడానికి. వెళ్ళి కాపాడండి అయ్యా స్వామి, వాడిని కాపాడండి అయ్యా, వీడిని కాపాడండి అయ్యా అని అక్కడ రికమెండ్ చేసేటువంటి ఒక వ్యక్తి ఉండాలా. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక గురువు. మరి ఆ గురువుకి మనం ఎట్లా శరణాగతి పొందాలా, ఎట్లా శరణాగతి పొందాలా? కొండ మీద అనంతాళ్వార్ అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఒకరోజు శ్రీరంగంలో రామానుజుల వారు ఉపన్యాసం చెప్తూ తిరుమల పుష్ప కైంకర్యం ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందంట. మేల్కోటి వచ్చి జ్ఞాన మండపం అంట, తిరుమల వచ్చి పుష్ప మంటపం, భగవంతునికి అలంకరణ చాలా ఇష్టం అన్నమాట. తర్వాత కాంచీపురం వచ్చి వైరాగ్య మంటపం, తర్వాత శ్రీరంగం వచ్చి భోగ మంటపం. అక్కడ 328 రోజులు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. భగవంతుడు ఆల్మోస్ట్ రోజు ఒక ఉత్సవం. సో ఇది పుష్ప కైంకర్యం. అక్కడ అరణ్యం వల్ల భగవంతునికి పూలు కూడా లేవు. ఎవరన్నా వెళ్ళి అక్కడ ఒక పూతోటను పెంచి భగవంతునికి పుష్ప కైంకర్యం బాగా చేస్తే బాగుంటుంది అని ప్రవచనంలో అన్నారంట. అంటే అనంతాళ్వారు ప్రవచనం అయిపోయిన తర్వాత లేచి గురువుగారు నేను వెళ్తానన్నారు. మీరు వెళ్ళండి అని చెప్పలేదు, అక్కడ అవసరం ఉంది అన్నారు. నేను వెళ్తానన్నారు. ఆయన వెళ్తానంటే ఆయన భార్య కూడా సిద్ధమైపోయింది, నేను కూడా వెళ్తాను. ఆయన వెళ్ళేటప్పుడు చెప్పారంట, దుర్మార్గులు ఉంటారు భక్తిగా ఉండు అని చెప్పి. మంచి పని చేయాలంటే ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు మీరు కూడా భక్తిలోకి వస్తే ఎంతమంది అని ఉంటారు, ఒరే అప్పుడే ఏమైపోయిందిరా, గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావు, ఇంకా టైం ఉందిరా, ఇంకా అదిరా ఇదిరా అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తారు. ఎండ్రకాయలు అమ్మేవాడు బతుకున్నా కానీ అవి పారిపోతాయని ఏమి వాటి మీద ధ్యానం పెట్టడాడు. ఆ బుట్టలో నుంచి ఒకటి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఇంకోటి వెనకాల నుంచి దాని కాళ్ళు పట్టు లాగేస్తారు. సో అట్లాగా ఎవడో పొరపాటున మంచి మార్గం భక్తి మార్గంలోకి వస్తే కొంతమంది ఉంటారు వాడిని చెడిపేయడానికి, రేపు పోవద్దురా అదిరా ఇదిరా అని చెప్పేవాడు. సో రామానుజుల వారు ఇట్లా చెప్పి పంపించారంట.
ఈయన అక్కడికి వచ్చి ఒక కొలను ఒకటి తవ్వాలి కదా, పూలు అవన్నీ పెంచాలంటే కొలను తవ్వుతామని చెప్పంటే అవి తవ్వుతూ ఉంటే భార్య గర్భవతి, ఆమె కూడా సహాయం చేస్తూ ఉందంట. భగవంతుడు చూసి ఒరే 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 ఇంత కష్టపడిపోతున్నారు ఈ పుణ్య దంపతులు, నేను ఏదైనా సహాయం చేయాలని ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చి అమ్మ నేను నీకు సహాయపడతాను. ఈయన గుర్తు తెచ్చుకున్నాడంట. రాక్షసులు కొంతమంది ఉంటారు భక్తి నుంచి నన్ను దూరం చేయడానికి, ఈడటువంటి వాడేనేమో అని పనుకొని నీ సహాయం నాకేముంది పోయా అన్నాడంట. అంటే ఈయన వెళ్ళిపోయి భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, నీ ఆయన చాలా మొండోడమ్మా, నేను సహాయపడతాను నీకు. ఆయనకి తెలియని బాబు బుట్ట తీసుకొని మట్టి బుట్ట కొంచెం నాకు దగ్గరికి తెచ్చి నేను అక్కడి నుంచి తీసుకెళ్ళి పోసేసి వచ్చేస్తాను అన్నాడు. ఈయనకి 4-5 పూటలు మోసిన తర్వాత తొందరగా వచ్చేస్తుంది ఏంటి నా భార్య అని చెప్పి, ఏంటి తొందరగా వచ్చేస్తున్నావు అని చెప్పి ఆయన ఆపేసి వచ్చి చూశాడంట. ఈ బ్రహ్మచారి ఆమె సహాయపడతా ఉన్నాడు. ఈయన కోపం వచ్చేసి ఆ గడ్డపార తవ్వుతూ ఉన్నాడు కదా, అది రిసేసాడంట. అది వెళ్ళి భగవంతుడికి ఇక్కడ తగిలింది. మీరు కూడా ఆ యొక్క సింహద్వారంలో వెళ్తూ ఉంటే కుట్టి చూడండి, అనంతాళ్వారు గడ్డపార అని చెప్పి ఒకటి వేలాడ తీసుకుంటారు. అది భగవంతుడికి మీద వేసినటువంటి గడ్డపారంట. చరిత్రలో అది తెలియాలందరికీ అని చెప్పి ఆ సింహద్వారంలో కట్టారంట. తర్వాత ఈ రకంగా ఇంకోసారి పూతోటంతా పెంచేసిన తర్వాత ఆయన ఒకరోజు రాత్రిపూట భగవంతుడును అమ్మవార్లు వచ్చారంట. రే అనంతాళ్వారు చక్కగా పూతోట పెంచాడంట, విహరిద్దాం రా అని చెప్పి వచ్చారు. రకరకాల పూలు పూస్తున్నాయండి. భగవంతుడు ఒక పువ్వు తుంచడం, అమ్మవారి జడలో పెట్టడం, ఇది బాగుంది. ఇంకో పువ్వు తుంచిన తర్వాత ఇది ఇంకా బాగుందని చెప్పి అది తుంచేసి అది పెట్టడం, ముందున్న తీసి కింద పడేయడం. అనంతాళ్వారు ఉదయంతో వచ్చేసరికి పూలన్నీ తెంపి పట్టేస్తున్నాయంట. ఎవరు ఈ దుర్మార్గుడు, భగవంతుడి కోసం గురువు గారు చెప్పారని నేను కష్టపడి ఇంత చక్కగా పూతోట పెంచే ఈ పూలన్నీ తెంపేస్తా ఉన్నాడని చెప్పి రెండో రోజు ఏదో పొరపాటు జరిగింది అనుకున్నాడు. రెండో రోజు అది జరిగిందండి. మూడో రోజు ఏం చేశాడంటే అక్కడ ఒక పొన్న చెట్టు ఉంటే ఆ పొన్న చెట్టు వెనకాల వచ్చి దాంకున్నాడంటే ఒక పెద్ద తాడు ఒకటి పట్టుకొని, ఈ దొంగలు పూల దొంగలు ఎవరో రాత్రి వచ్చేస్తే వీళ్ళని కట్టేయాలా, ఉదయం వీళ్ళ కట్టేంతో తేల్చేయాలా అని చెప్పి ఆ రాత్రి స్వామి అమ్మవారు వచ్చి పూలు తెంపుతూ ఉంటే ఈయన వెనకాల నుంచి వెళ్ళిపోయి ఆ తాడు వాళ్ళకి చుట్టేసి ఇద్దరిని లాక్కొని వచ్చి ఆ పొన్న చెట్టు కట్టేశాడంట. ఏ దుర్మార్గుల, నేను స్వామి కోసం మా గురువు గారు చెప్పారని పూతోట పెంచితే ఉదయంతో ఇక్కడ లేకపోతే బాగోదని చెప్పి నేను వచ్చేసాను, అక్కడే ఆమెను వదిలేసి వచ్చాను, పోయి తెచ్చుకోండి అన్నారు. ఈయన అక్కడ ఆమెకి ప్రీచింగ్ చేస్తాడు. ఏమ్మా మీ ఆయన కంటే బుద్ధి లేదు, నువ్వన్నా చెప్పాలి కదా, ఇది స్వామి కోసం అని చెప్పాలి కదా, నువ్వు కూడా ఆయన తెంపి పెట్టేస్తే పెట్టించుకోవడం పూలు ఏంటమ్మా ఇది, అమ్మ అంటున్నారంట. ఈయనేమి వినట్లేదండి. కొంతసేపటికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా, ఎవరితో మాట్లాడుతున్నావు దానికి వచ్చి అనంతాళ్వారు పరంపరలో వచ్చే వాళ్ళకి. కానీ భగవద్భక్తుడు ఏంటి అంటే ఆ గురువు ఆయన ఇచ్చిన మాటకి ఆ రకంగా కట్టుబడి ఉంటాడన్నమాట. ఇంకోసారి అనంతాళ్వారు ఆరోగ్యంగా ఉంటే నిన్ను మింగేసేది, కానీ అటువంటి జంతువు మీద కూడా కరుణ చూపిస్తున్నావే, నీ హృదయానికి నేను మెచ్చి ఆ వరం ఇస్తున్నాను, ఎవరిక్కడ పుట్టి మరణించినా కానీ వారికి మోక్షం వచ్చేటట్టుగా నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు. సో కొండ మీద ఎవరు పుట్టి ఎవరు మరణించినా కానీ వారికి మోక్షం వస్తుందండి. ఒకసారి అనంతాళ్వారు ఏం మాట్లాడతా చెప్పి చాలా వేగంగా కొండ మీదకి వచ్చేసి ఆ కొండ మీద వెళ్ళిన తర్వాత ఆ మూట విప్పి ఆ చీమలన్నింటినీ కూడా వదిలేశాడంట. ఏంటయ్యా మీరు చేసేది, ఒక్కోసారి మాకేం అర్థం కాదు అన్నారంట. అంటే అప్పుడు చెప్పారంట, స్వామి కొండ మీద ఎవరు పుట్టి ఎవరు మరణిస్తే వాళ్ళకి మోక్షం వస్తుంది, ఏ జీవైనా కానీ అని వరం ఇచ్చారు. ఈ చీమలు, కొండ చీమలు మనం తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తే వాటి మహద్భాగ్యాన్ని మనం తీసేసిన వాళ్ళం అవుతాము, మోక్షం లేకుండా చేసిన వాళ్ళు అవుతాము, అందుకని ఆ చీమల్ని మళ్ళీ తీసుకొని వచ్చి కొండ మీద వదిలాను, అది కథ అని చెప్పాడు. సో భగవద్భక్తుల యొక్క కరుణ ఆ రకంగా ఉంటుంది. తర్వాత ఇంకోసారి అనంతాళ్వారు పూలమాల గుర్తు ఉన్నారంట, అది ఆయన సేవ. స్వామి పిలిస్తే పూలమాల గుర్తున్నానంటావేంటయ్యా, రావయ్యా అన్నాడంట అర్చకుడు. పోవయ్యా, మాల పూర్తి కాకుండా ఎట్టొస్తాను నేను సేవ, వెళ్ళు, మాల పూర్తయిన తర్వాత వస్తానని చెప్పు అన్నాడు. అర్చకుడు వెళ్ళి స్వామికి చెప్పాడంట. ఈయన మాలంతా శుభ్రంగా కట్టేసి తీసుకొని వచ్చి భగవంతుడి దగ్గరికి వచ్చాడంట. అప్పుడు స్వామి అన్నాడంట, ఏమోయ్ నేను పిలిస్తే మళ్ళా వస్తానంటావా, నువ్వు వద్దు, నీ పూలమాల వద్దు, అసలు ఈ కొండ మీద ఉండనే ఉండద్దు, వెళ్ళిపో నువ్వు అన్నాడంట స్వామి. అప్పుడు అనంతాళ్వారు అంటాడంట, ఏమయ్యా నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అనుకుంటున్నావా, అసలు నువ్వు రమ్మంటే వచ్చాననుకుంటున్నావా, మా గురువు గారు వెళ్ళి సేవ చేయమన్నారు వచ్చాను, మా గురువు గారు మళ్ళా తిరిగి వచ్చేయమంటే వచ్చేస్తాను, అంతేగాని సుబ్రహ్మణ్యం ఒక 5 నిమిషాలు ఆపు, ప్రవచనం జరుగుతుంటే డిస్టర్బెన్స్. సో
ఆయన పిలవమంటే ఆయన వచ్చేస్తానంటే వెళ్ళిపో, ఇక్కడ ఉంటున్నావు, నువ్వు ఒక అద్దెకుండేవాడివి, నేను ఒక అద్దెకుండేవాడు ఇంకో అద్దెకుండేవాడిని వెళ్ళిపోమని చెప్పడానికి ఏమైనా అధికారం ఉందా? ఓనర్కు ఉంటుంది. కానీ అయినా నువ్వు చెప్తే నేను వెళ్తా. అప్పుడు భగవంతుడు ఒక్క మాట అంటే ఇంత పెద్ద ఉపన్యాసం ఇస్తున్నావురా, మాలే కదా వేసుకోవాలని చెప్పి స్వామి స్వయంగా తీసి మాల వేసేసుకున్నాడు. స్వామి స్వయంగా తీసి మాల వేసేసుకున్నాడు. అప్పుడు స్వామితో అంటున్నాడంటే, స్వామి దయచేసి అర్థం చేసుకోండి, మీరు పిలిస్తే అహంకారంతో నేను రాలేదు అని అనుకోవద్దు. మా గురువుని ఇక్కడికి పంపించేటప్పుడు కొన్ని సూచనలు ఇచ్చారు. ఏంటి, మాల కుట్టేటప్పుడు వచ్చి మీతో మాటలు పెట్టుకుంటే అది పూర్తిగా వికసించిపోతుంది, పరిమళం పోతుంది. ఆ పరిమళం పోయినటువంటి పుష్పాన్ని మీ కైంకర్యానికి ఇస్తే గురువు మాటల్ని నేను శిరసా వహించని వాడిని అవుతాను, అందుకని రాలేదు, కానీ ఇంకా వేరే ఉద్దేశం లేదు స్వామి, నన్ను క్షమించండి అన్నాడు. అప్పుడు భగవంతుడు చెప్పాడంట, అరే నాయన, ఇదంతా జరగకపోతే గురువు యొక్క మాటలకు నువ్వు ఎంత శరణాగతి పొందావో అని ప్రపంచానికి ఎట్లయ్యా తెలుస్తుంది, అందుకని లీల చేశాను అని భగవంతుడు చెప్పాడంట. సో ఈ రకంగా తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. మనం గురువుకి శరణాగతి పొంది సేవలు చేసి పరిప్రశ్నైన మనలో ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా గురువు ముందు ఉంచి ఆ సందేహాలను నివృత్తి చేసుకుని ఆధ్యాత్మిక ఈ సందేహాలు అన్నటువంటివి ఏంటి అంటే మన ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆటంకాల్లాగా ఆ సందేహం ఉంటే దొరుకుతూ ఉంటుంది. మనం స్వేచ్ఛగా ముందుకెళ్లేదానికి అది ఆపేస్తూ ఉంటుంది సందేహం. ఆ సందేహాలను తత్వదర్శనలు గురువు కాబట్టి మీరు ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవండి, మీతో ఆయన మాట్లాడినట్టే ఉంటుంది. నా జీవితంలో కూడా ఆయన పుస్తకాలు చదువుతూ ఉంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఎన్నో సందేహాలు అవి ఆయన స్వయంగా తీర్చినట్టుగా నాకు గోచరించింది అనమాట. ప్రతిదీ క్లియర్ అయిపోయింది ఆయన పుస్తకాలు చదువుతూ ఉంటే. సో అందువల్ల ఆయన పుస్తకాలు చదవండి. ఆయన్ని శిక్ష గురువుగా, తర్వాత మళ్ళీ దీక్ష తీసుకోవాలా, దీక్ష అన్నటువంటిది లేకుండా మనం భగవంతుడిని చేరుకునేదానికి అవకాశం లేదు. సో అందువల్ల ప్రభుపాదుల వారిని ప్రాథమికంగా శిక్ష గురువుగా అంగీకరించి ఆయన యొక్క గ్రంథాలను చదివి ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని, ఎందువల్లంటే మీరు కూడా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు వేసుకోండి అయ్యా అంటే ఏ అకౌంట్ అంటారు, అకౌంట్ ఏం లేదు, వేసుకోయా డబ్బులు అంటే అది జోబులో వేసుకుంటాడు, అకౌంట్లోకి అది వేసుకుంటాడు. సో మీకు బ్యాంక్కి వెళ్తే ఒక అకౌంట్ ఉండాలి, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక అకౌంట్ ఉండాలి. ఇక్కడికి వచ్చే వారందరి అకౌంట్ ఏంటి అంటే ప్రభుపాద అకౌంట్ అనమాట. మనం ఆ అకౌంట్లో భక్తులుగా మనం చేరుకొని ఆయనకి శరణాగతి పొంది ఆయన యొక్క సంస్థ అభివృద్ధి చెందడం కోసం, ఆయన సంస్థ యొక్క ఆశయాలను నిర్వర్తించడం కోసం మనం కృషి చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడే భగవంతుని కృపకి మనం పాత్రలమవుతాం. ఎందువల్ల అంటే సేవ అనేది లేకుండా సాధించేదేం లేదు. ఇప్పుడు ఎవరన్నా వ్యక్తి నాకు గొంతెండిపోతుంది కొంచెం నీళ్ళు ఇవ్వయ్యా అంటే, నిన్ను చాలా ప్రేమిస్తాను నేను, కానీ నీళ్లు మాత్రం ఇవ్వను నేను. లేదయ్యా గొంతెండిపోతుంది కొంచెం నీళ్ళు, నిన్ను సూపర్గా ప్రేమిస్తా నేను, కానీ నీళ్లు మాత్రం ఇవ్వను. అది ఎటువంటి ప్రేమ అండి? సో మనం నిజంగా ప్రేమిస్తే సేవ చేయాలి, భగవంతుని నిజంగా ప్రేమిస్తే, ఆచార్యుల్ని నిజంగా ప్రేమిస్తే సేవ చేయాలి. ఏంటి ఆ సేవ? మనం పాటిస్తూ ఇతరులు నలుగురికి, వాళ్ళు జీవితం అంతా దేనికి దారిపోసారు, వేరే ఏం ఆలోచన లేదు, ఈ మానవాళ్ళని ఎట్లా ఉద్ధరింపజేయాలా, ఇక్కడ వాళ్ళు కష్టాలు పడుతూ ఉన్నారు, ఈ దుఃఖాలయంలో ఉన్నారు, ఈ దుఃఖాలయం నుంచి ఆనందాలయమైనటువంటి వైకుంఠం గోలోక బృందావనానికి వాళ్ళని ఎట్లా చేర్చాలా, ఈ ఒక్క దృక్పథం తప్పిస్తే ఆచార్యులకు వేరే దృక్పథం లేదు. సో అందువల్ల అటువంటి ఉన్నత ఆశయాలు ఉన్నటువంటి అటువంటి వ్యక్తులు, ఈ భౌతిక జగత్తులో ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమ అంతా ఏంటి అంటే కసాయివాడి ప్రేమ. కసాయుడు గొర్రెనో మేకనో పెంచుతాడు, వాడు దానికి ఏదో పేరు పెట్టుకుంటాడు, సునీత అనో సుబ్బమ్మ అనో ఏదో పెట్టుకుంటాడు. దాన్ని వాడు బాగా మేపి అది పరిగెత్తుకొని వస్తే ఏ సునీత సుబ్బమ్మ అని పిలుస్తాడు, ఆ గొర్రె వస్తుంది. అమ్మ వాడు ఒకరోజు ఏం చేస్తాడు, కసాయుడికి అమ్మేస్తాడు. భౌతిక జగత్తులో ప్రేమంతా ఇట్లా ఉంటుంది, కసాయుడి ప్రేమ. కానీ నిన్ను కసాయుడి ప్రేమలాగా కాకుండా నిజంగా నీ ఉద్ధరణ కోసమే శ్రమించే వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే అది కేవలం ఆధ్యాత్మిక గురువు, ప్రామాణికమైన ఆచార్యుడు. సో ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఏదో ఆశించి, అంటే కసాయుడు ప్రేమ అని ఎందుకన్నాను అంటే, వాడు ప్రేమగా దానికి తినిపించడం అన్ని దేనికంటే ఒక 4 కేజీలు వెయిట్ పెరిగితే వాడికి డబ్బులు వస్తాయి, అంతకుమించి ఇంకేం కాదు, అంతకుమించి ఇంకేం కాదు. ఆ ప్రేమ వెనకాల అర్థం అది. సో అది కసాయుడి ప్రేమ. కానీ ఆచార్యులు మన మీద తప్పిస్తున్నారు, రాత్రి పగలు శ్రమను ఓర్చి కష్టపడి 70 సంవత్సరాల వయసులో ఆయన ప్రపంచం అంతా తిరిగి సనాతన ధర్మాన్ని రాత్రి పగలు 2 గంటలు నిద్రించేవాళ్ళు ప్రభుపాదుల వారు మాక్సిమం ఆ వయసులో. సో అటువంటి త్యాగాలన్నీ కూడా దేనికి చేశారు అంటే కళ్ళ ముందు కనిపిస్తుంది,
మానవాళిని ఉద్ధరింపజేయాలా అనేటువంటి ఉద్దేశంతో, ఏ స్వార్థం లేదు దాని వెనకాల. అటువంటి నిస్వార్థమైనటువంటి ఆచార్యులను సంతృప్తి పరచడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో భగవంతుడు కూడా సంతృప్తి చెందుతాడు. సో అందువల్ల మీరు ఈ యొక్క భక్తి వస్తున్నారు పోతున్నారు, ఒక తీవ్రత, దానికి ఒక పద్ధతి, దాన్ని పాటించకపోతే అది రోజులు గడిచిపోతాయి. ఈ ముఖాలు నేను 20 ఏళ్ళ నుంచి కూడా చూసే ముఖాలు ఉన్నాయి ఇక్కడ. కానీ మీరు ఎంత మాత్రం జపం చేస్తా ఉన్నారు, ఎంత మాత్రం గురువుకు శరణాగతి పొందారు, ఇవన్నీ లేకపోతే నేను చెప్పేది ఏదో కాలక్షేపమే. ఇక్కడికి రాకపోయినా ఇంకో దగ్గరికి వెళ్ళినా కాలక్షేపం అవుతుంది. ఎప్పుడు కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారు అంటే ఇక్కడ చెప్పింది మీరు పాటించినప్పుడు సద్వినియోగం చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే అది కేవలం కాలక్షేపం అవుతుంది. ఒక సినిమా పోయినా కాలక్షేపం అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన దానికి పూర్ణత్వం రావాలా మీ కాలానికి అంటే చెప్పింది ఆచరించినప్పుడు పూర్ణత్వం వస్తుంది. సో అందువల్ల మీరు దయచేసి అందరూ కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపించండి, ఆచార్యుల వారి యొక్క గ్రంథాలు చదవండి, వారిని మానసికంగా ఆచార్యుడిగా గురువుగా స్వీకరించి వారి యొక్క అడుగుజాడల్లో నడిచినప్పుడు మీ జన్మ ధన్యం అవుతుంది అన్నమాట. సో అందువల్ల మీరు ఈ యొక్క భక్తి మార్గాన్ని తీవ్రంగా తీసుకునేదానికి ప్రయత్నం చేయండి. రేపు 14వ తేదీ శ్రీ చైతన్య మహాప్రభు, కృష్ణ చైతన్య మహాప్రభు యొక్క జన్మదిన వేడుకలు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకంతా అభిషేకం అదంతా ఉంటుంది. చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుడే. ఆయన ఈ సంకీర్తన ఉద్యమాన్ని కలియుగంలో ప్రారంభించడం కోసం అవతరించారన్నమాట. సో ఆ రోజు వచ్చి ఆయన కార్యక్రమంలో పాల్గొని ఆ చైతన్య మహాప్రభు యొక్క కృపకు కూడా పాత్రలు కావడానికి ప్రయత్నించారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది షౌడచకనాంనాం కలికల్ముషనాశనం నాతరో కరతరో ఉపాయం సర్వవేదేషు దుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం నాతరో పరతరో ఉపాయం సర్వవేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి తిరగ వేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు. ఇంకొక విషయం మీకు చెప్తాను. ప్రభుపాదులు వారు చెప్పారు, ఎవరైతే 4 నియమాలు పాటిస్తారో, హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తారో, భగవద్భక్తుల సాంగత్యం స్వయంగా వాళ్ళని గోలోక వృందావనం Thank you.